సార్ ఏడీహెచ్డీకి మెయిన్ కాజెస్ ఏమనుకోవచ్చు సార్? అంటే డిఫరెంట్ కాజెస్ మనం ఏడీహెచ్డీకి చెప్పవచ్చు. సపోజ్ చాలామంది తల్లిదండ్రులు మా బాబు 2 ఇయర్స్ వరకు కూడా బాగున్నాడు, ఫస్ట్ బర్త్డేకి బాగా మాట్లాడాడు, సెకండ్ బర్త్డేకి ఇంకా బాగా మాట్లాడాడు, థర్డ్ బర్త్డేకి వచ్చేసరికి కమ్యూనికేషన్స్ డిస్టర్బ్ అయిపోయినాయి, మేమేం చెప్పినా అర్థం కావడం లేదు. ఇక్కడ ఏమైతే అంటే కనుక వాళ్ళకి ఎక్కువ వ్యాక్సిన్స్ వాడినా, ఎక్కువ హాస్పిటలైజ్ చేసుకొని యాంటీబయాటిక్ వాడినా సరే వాళ్ళ యొక్క ఒరిజినల్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇంకా ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో వాళ్ళు ఒక రెస్ట్లెస్ కండిషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఫిజికలీ రెస్ట్లెస్ కండిషన్ ఎప్పుడైతే మైండ్లోకి వెళ్ళిపోతుందో దాన్ని మనం ఏడీహెచ్డీగా కానీ ఆటిజం కానీ పరిగణించవచ్చు. అంటే కనుక అల్లరి ఉండడం అనేది ఒకవేళ సాధారణం. అతిగా అల్లరి చేసే పిల్లలకి ఏమైతే కనుక ఈ అల్లరి అంతా కూడా మైండ్లోకి వెళ్ళిపోయి సో అటెన్షన్ డెఫిషియన్సీ, హైపర్ యాక్టివ్ డిజార్డర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సివియర్ కండిషన్లో దానికి ఆటిజం, నెక్స్ట్ లెవెల్ ఆటిజం అంటాం జనరల్గా. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత అనేది తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి ఏ మెడిసిన్స్ వాడకుండా, యాంటీబయాటిక్స్ వాడకుండా పెంచేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు మాత్రం ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది, డెవలప్ కాదు. లేదంటే ఇంకా ఉన్న ప్రాబ్లాన్ని డబుల్ త్రిబుల్ చేసుకోవడానికి మెడిసిన్సే కారణం ఖచ్చితంగా చెప్పవచ్చు. స్కాలర్ లైన్లో ఉన్నారండి సికింద్రాబాద్ నుంచి. శాంతి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో సార్. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ మా చెల్లికి కోవిడ్ టైంలో డెలివరీ అయ్యింది. ఓకే. సో బాబు ముందే పుట్టాడు. ఓకే. సో బాబు ఇంకా నడవలేకపోతుండే, మాటలు రాలేదు. ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 4 years బాబుకి. 4 years నడవలేకపోతున్నాడా? ఇంకా పడుకొనే ఉంటున్నాడు బాబు. సో నడవలేకపోతున్నాడు అంటే కనుక సంథింగ్ ఇట్ ఈస్ కూర్చోలేకపోతున్నాడు. హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్ ఏది లేదు. బోన్ కూడా లేదు సరిగ్గా. అదే ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ ఇష్యూస్ కిందకి వస్తాయి. ఆటిజం ఏడీహెచ్డీ కంటే కూడా అంటే కనుక డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, కోవిడ్ టైంలో ఎర్లీగా డెలివరీ కావడము, కోవిడ్ టైంలో ఏదైనా టెన్షన్స్ ఎక్కువగా పడడము, లేదా కోవిడ్ టైంలో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా అంటే కనుక బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోయినా డెవలప్మెంటల్ ఇష్యూస్ అంటే కనుక ఇవి ఆటిజం ఏడీహెచ్డీ కంటే కూడా డెవలప్మెంటల్ ఇష్యూస్ కింద వస్తాయి. ఎందుకంటే కనుక 4 yearsకి కూర్చోవాలి, నడవాలి, మామూలుగా చేయాలి. సో ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఉన్నటువంటి సమ్ గ్రోత్ డిజార్డర్స్ లేదా గ్రోత్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కూడా డెఫినెట్గా హోమియోపతి ద్వారా చేయవచ్చు, కానీ బట్ అది ఎంతవరకు ఉంది అనేటువంటి కారణాన్ని బట్టి బేస్ చేసుకొని మనం బెటర్ చేయవచ్చు. మరి డాక్టర్ గారు, మీరు ఆటిజంకి అలాగే ఏడీహెచ్డీకి ఎంతో వేల మంది పిల్లలకి బంగారు బాట వేశారు. వాళ్ళ భవిష్యత్తుకి చాలా మంది ఫ్యామిలీస్ని నిలబెట్టారు, ఎంతో మంది పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇచ్చారు. అలాంటి మీరు ఖచ్చితంగా అలాంటి ఫ్యామిలీస్కి ఎలాంటి భరోసా ఇస్తారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? ఖచ్చితంగా చాలామంది తల్లిదండ్రులకి ఆటిజం ఏడీహెచ్డీ వచ్చిన తర్వాత చాలామంది అంటే కనుక సొసైటీలో అంటే కనుక వేరే మెడికల్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఏ సిస్టంలో కూడా దీనికి మెడిసిన్ లేదు కాబట్టి వాళ్ళంతా కూడా దీనికి మెడిసిన్ లేదు, సో వదిలేయండి, ఒకవేళ బాగా అయితే అవుతాడు, లేదంటే అలాగే ఉంటాడు, లేదంటే ఏదైనా థెరపీ చూపించుకొని అంటారే. కానీ బట్ హోమియోపతి అనేది ఒక గొప్ప వరం లాంటిది. చిన్న పిల్లలకు చిన్న హెల్త్ ఇష్యూస్ దగ్గర నుంచి ఆటిజం ఏడీహెచ్డీ ప్రాబ్లమ్స్ వరకు హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళని ఇంకా బెటర్ చేసే అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. నా దగ్గర చాలామందికి పేషెంట్లు వస్తుంటారు, సార్ మా బాబు మీ ట్రీట్మెంట్ ఇవ్వకముందు ప్రతి నెలకు 2 నెలలకి జలుబు దగ్గు విపరీతంగా వచ్చేది అసలు, సో మీ మెడిసిన్ వాడినాక ఒక్కరోజు కూడా అసలు దగ్గే లేదు, జలుబే లేదు అసలుకి, మాకు అసలు ఇంతకుముందు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి హాస్పిటల్లో కూడా 2-3 సార్లు అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అటువంటి కండిషన్స్ మాకు ఇప్పుడు కనపడడం లేదు. ఇదే విషయం మాకు ముందు తెలిస్తే సో హోమియోపతి వాడుకొని మేము మా పిల్లల్ని ఎప్పుడో కాపాడగలం. చాలామంది తల్లిదండ్రులు ఉంటారు. కనుక హోమియోపతి అనేది చిన్న పిల్లలకు ఒక గొప్ప వరం లాంటిది. సో ఏంటంటే కనుక ఇమ్యూన్ సిస్టమ్ మీదనే పనిచేస్తుంది కాబట్టి ఆ ఇమ్యూనిటీకి మనం డిస్టర్బెన్స్ చేయకపోతే, ఇమ్యూనిటీని మనం కనుక బెటర్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు. దయచేసి హోమియోపతి పైన హోప్స్ పెట్టుకొని సో హోమియోపతి చికిత్స ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల మనం భవిష్యత్ తరాన్ని కాపాడుకోవచ్చు. ఒక నమ్మకం అనేది హోమియోపతి వైద్యం పైన ఉంచగలిగితే మీకు ఆ రిజల్ట్ కానీ ఆ యొక్క తేడా కానీ డెఫినెట్గా మీరు హ్యాపీగా ఫీల్ కావచ్చు.